ఎవరండి? మీరు గోపి సనాతన సేననా? అవునండి. కొంచెం వివరాలు బాగా మీరు వాదన ఎవరినైతే చేస్తున్నారో క్రిటికల్ చేస్తున్నారో మీ అడ్రస్ వాళ్ళ అడ్రస్ పెట్టి జర చెప్తే బాగుంటుంది కదా, మేము కూడా తెలుసుకోనికి మాకు కూడా జ్ఞానం కలగడానికి. అర్థం కాలేదండి, మీకేం కావాలి? మీరు చేసే వీడియో నేను చూసిన నెట్లా. ఏంటి నేను చేసే వీడియోలు చూసినా చూశారు? ఓకే. మరి ఇద్దరి మధ్యన ఘర్షణ మాటలు జరుగుతున్నాయి. వాళ్ళు మీ అడ్రస్ వాళ్ళ అడ్రస్ పెట్టి జర చేస్తే బాగుంది. మేము కూడా ఒక లెటర్ రాసి మీకు నుండి జర వాళ్ళు ఇద్దరు ద్వారా ఏం అడ్రస్? వాళ్ళ నుంచి మీ నుండి సమాచారం సేకరిస్తాం అనుకున్నాను నేను. కాదు కాదు, ఒక్క నిమిషం అండి, మీరు స్పీడ్ గా మాట్లాడుతున్నారు. ఎవరి అడ్రస్ కావాలి మీకు? మీ అడ్రస్ కావాలి. మీతో ఇంకో లేడీ మాట్లాడింది కదా, ఆమె అడ్రస్ కూడా కావాలి. దేనికి? ఎందుకంటే క్రైస్తవులు హిందువులు అని చెప్పి మీరు మాట్లాడుతారు కదా, సనాతన ధర్మం అని. మీ సనాతన ధర్మం కావాలి, క్రైస్తవుల ధర్మం మూల సూత్రాలు ఏంటి తెలుసుకోవాలండి. క్రైస్తవులు మూల సూత్రాలు తెలుసుకోవాలా? మరి క్రైస్తవుల మూల సూత్రం కావాలి, హిందువుల సనాతన ధర్మం మూల సూత్రం కావాలి. ఇది అన్ని సూత్రం అంటే ఏంటండి? సూత్రం అంటే ఏంటండి? సూత్రం అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్ లో ప్రిన్సిపల్ అంటారు. సూత్రం అనేది అసలు అవునండి, ఆ ప్రిన్సిపల్ ఏంటది? హిందువుల ప్రిన్సిపల్ ఏంటి? కాదు, క్రైస్తవుల ప్రిన్సిపల్ ఏంటి, హిందువుల ప్రిన్సిపల్ ఏంటి నాకు తెలియదు, చెప్పండి ఆ సూత్రాలు ఏంటో. మరి సూత్రం తెలియదు మీరు ఎట్లా విమర్శిస్తున్నారు అన్నిటిని? నేను చిన్నప్పుడు లాస్ట్ చదువుకున్నాను, ప్రిన్సిపల్ చదువుకున్నానండి. హిందువులకి ప్రిన్సిపల్ అని అన్నారు సూత్రము, క్రైస్తవుల సూత్రాలు ఏంటి? అదే సార్, ఆ సూత్రాలు ఏంటి మీరు చెప్పండి, నాకు తెలియదు, తెలుసుకుంటాను నేను. A+B ఉన్నది, అది సూత్రమే. A+B ఉన్నది. ఇప్పుడు హిందూయిజంలో A+B ఉందా అండి? క్రైస్తవంలో ఉందా A+B? నీవు తెలిసిన చమత్కారం మాట్లాడద్దు కానీ. చమత్కారం కాదండి, ఒక్క నిమిషం మీ అంత స్పీడ్ గా నేను మాట్లాడలేను. చాలా గొప్ప వ్యక్తివి. నేను ఒక నిమిషం నన్ను చెప్పని సార్, మీ అంత స్పీడ్ గా సార్ మీ అంత స్పీడ్ గా నేను సార్ నీ అంత స్పీడ్ గా నేను మాట్లాడలేను. హిందూయిజంలో సూత్రం ఉందన్నారు. వినండి సార్ నా ప్రశ్న. హిందూయిజంలో సూత్రం ఉందన్నారు, క్రిస్టియానిటీ సూత్రం ఏంటి? ఆ సూత్రాలు ఏంటి చెప్తే నేను కూడా తెలుసుకుంటున్నా. నాకు సూత్రం అంటే తాళిబొట్టు అని తెలుసు కానీ చమత్కారం కాదు మీ మాటలు. చమత్కారం కాదండి, ఆ సూత్రం ఏంటి చెప్పండి సార్, నేను తెలుసుకుంటానంటున్నాను. చమత్కారం కాదు. చెప్తలేను, నీలాగా జ్ఞాని నేను విస్తరిస్తలేను సార్. నేను అజ్ఞాని సార్, నేను చదువుకుంది 5వ క్లాస్ సార్, నేను పెద్ద చదువుకోలేదండి. నాకు ఈ ప్రిన్సిపల్ సూత్రాలు ఏం తెలియవు సార్, నేను చదువుకుంది 5వ తరగతి. నేను కూడా అది కష్టం. పేగులు మాడుకుంటే నేను కూడా పెరిగినాను కాబట్టి 5వ తరగతి చదివిన అంటే ఉన్నది. నీకు తెలియదు ఏ ధర్మశాస్త్రం బయట పెడతలేవు. ధర్మశాస్త్రం అంటే నాకు తెలియదు సార్, ధర్మశాస్త్రం పేరు కూడా ఎప్పుడే లేదు. బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది, మోషే రాసిన, అది ఒక్కటి తెలుసు నాకు. ఇప్పుడు హిందూ ధర్మం అంటున్నావు, ధర్మం అన్నప్పుడు ధర్మం అన్నట్టు మానవుడు ఆచరించవలసి దాన్నే కదా ధర్మశాస్త్రం అంటున్నావు. ఏమో నాకు తెలియదు సార్, అది హిందువుల ధర్మశాస్త్రం కాదండి. హిందువుల ధర్మశాస్త్రం ఉందని మీరు చెప్పేదాకా నాకు తెలియదండి. క్రైస్తవులకి అయితే ధర్మశాస్త్రం ఉంది. క్రైస్తవులకే కదా ధర్మం. హిందూ ధర్మం అన్నప్పుడు హిందూ కూడా ధర్మం అనేది లేదా? హిందూ ధర్మం ఉందండి, శాస్త్రం లేదండి. ఎవరు? ఇప్పుడు హిందూ ధర్మశాస్త్రం లేదు. హిందూ ధర్మానికి మూల కారణం ఏంటి? హిందూ ధర్మం అంటారు. మీరు వినండి సార్, మీకు తెలియకపోతే నేను చెప్తాను. హిందూ ధర్మం అంటారు, ధర్మశాస్త్రం అంటారు. హిందూ ధర్మం అని ఎందుకంటారంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, చెల్లితో ఎలా ఉండాలి, అక్కతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి, మొత్తం ఉదయం ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఎలా పడుకోవాలి, అన్ని మొత్తం ఉంటుంది. మనిషి జీవన విధానానికి సార్ వినండి సార్, మీరు మధ్యలో అడ్డుపడకండి. వినండి మీరు కాండం. మనిషి జీవన విధానానికి సంబంధించి మొత్తం హిందూ ధర్మంలో ఉంది కానీ దాన్ని ధర్మము అన్నారు. అంటే మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలని చెప్పింది కానీ ధర్మం అన్నారు. క్రైస్తవ మతం అన్నారు దాన్ని, ఎందుకంటే దేవుడి గురించి చెప్పింది మాత్రమే మతంగా, దేవుడి గురించి మాత్రమే ఉంది బైబిల్లో దేవుడు అని చెప్పి. దాంట్లో ధర్మం అనేది లేదండి. దేవుడి గురించి అంటే మతం అన్నారు. ధర్మానికి మతానికి చాలా తేడా ఉందండి. అంటే బైబిల్లో క్రైస్తవులు అనే దాని లోపల ధర్మం అనేది లేదా? లేదండి, అంతా దేవుడి గురించే ఉంటుంది. దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, దేవుడు నమ్ముకోని ఉంటుంది. కానీ నువ్వు ఇలా బతకాలి, అలా బతకాలి, నువ్వు తల్లితో ఇలా ఉండాలి, చెల్లితో ఇలా ఉండాలి, అక్కతో ఇలా ఉండాలి, భర్తతో ఇలా ఉండాలి, భార్యతో ఇలా ఉండాలి, ఎక్కడ ఉండదండి. అరే నువ్వు ఉండదన్నావు కదా, నువ్వు కనీసం నేను ఆ గ్రంథాలు నేను కూడా శోధిస్తా, అడ్రస్ క్లియర్ చేయండి, రాతపూర్వకంగా చూసుకుంటాం ఇద్దరం. రాతపూర్వకంగా నాకు రాయటమే రాదండి. నాకు 5వ తరగతి చదువుకుని రాయటమే రాదు. నీకు లెటర్లు రాస్తానండి. లేదన్నప్పుడు నీకు చదువు రాదు ఎట్లా అంటావా నువ్వు? నాకు చదవటమే రాదండి. నేను లెటర్లు రాసి కాదండి, నీకు నేను లెటర్ రాయాలంటారా?
కాదండి, ఇప్పుడు నేను మీకు లెటర్ రాస్తే ఎవరు మధ్య లవర్స్ అంటే లెటర్లు రాసుకోవడానికి ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు లెటర్లు ఎవరు రాసుకుంటారంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉండి లెటర్ రాసుకుంటారు. మీరు నేను మన ఇద్దరికి మీకు లెటర్ రాయటం, మీరు నాకు లెటర్ రాయటం ఏంటి సార్? ఏమనుంటే ఫోన్ లో మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. తప్పించుకుంటుంది, రాతపూర్వకంగా తప్పించుకోవడానికి అవకాశం లేదు. నేను రాబడతా. పని చేయండి సార్, మీరు పని చేయండి, ఒక అడ్రస్ చెప్తా దాన్ని పంపించండి. ఒక అడ్రస్ చెప్తా దాన్ని పంపించండి. మీరు ఇంటికి హిందువులా క్రిస్టియన్సా? నేను నరుణ్ణి. నరుడు? నా పేరు నరసింహ. అదే, నువ్వు ఎలా పుట్టావు? నరుడు అంటే ఎక్కడ ఎలా పుట్టావు? నిన్ను పుట్టించిన వాళ్ళు ఎవరు? తల్లి కడుపు నుండి పుట్టినాడు నేను. అవును, తల్లి. ఆ తల్లిని సృష్టించిన వాడు ఎవరు? ఎవడు నాకు తెలియదు. మరి తెలవనప్పుడు నేను చెప్తాను. నేను మనిషిని కూడా దేవుడు సృష్టించాడని నమ్ముతాను. నేను మనిషిని దేవుడు సృష్టించాడని నమ్ముతాను. మరి నిన్ను సృష్టించాడు ఎవడు? దేవుడా మనిషి నిన్ను సృష్టించాడు? చెప్పు నాకు క్లారిటీ. నాకైతే మనుషులు పుట్టినాడు కాబట్టి మనుషులు అని తెలుసు నాకు. మరి ప్రపంచంలో ఉంటే మనుషులు పుట్టినోళ్లే కదా. నేను దేవుడిని తెలుసుకోవడానికి నేను చూస్తున్నా. ఘర్షణలు ఎక్కువ జరుగుతుంది. దేవుడిని తెలుసుకోవడానికి చూస్తున్నా. నాకు ఫోన్ చేశారా? కాదండి, ఇప్పుడు దేవుడిని తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకోవాలి. నాకు ఫోన్ చేస్తే ఏమొస్తుంది? అరే, మీరు చర్చలు బాగా అవుతున్నాయి కాబట్టి ఆ క్రైస్తవుల గురించి చెప్పండి, వాళ్ళ అడ్రస్ ఇవ్వండి, ఈ అడ్రస్ ఇవ్వండి. ఇద్దరికి రాస్తాను నేను. ఇద్దరికి రాసినాక ఇంకా క్రైస్తవ ముస్లిం 450 ఆడియోలు ఉన్నాయి. 457 వాళ్ళందరూ అడ్రస్లు తీసుకొని చెప్తే 450 మందికి లెటర్లు పంపిస్తారా ఏంది? నేను పుస్తకాలు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం వినాలి సార్. నాది సార్ వినండి సార్, 450 ఆడియోలు ఉన్నాయి సార్ నా ఛానల్లో. వాళ్ళ అందరూ అడ్రస్లు నేను సేకరించి మీకు పంపించాలంటారు. 450 మందికి లెటర్లు రాస్తారా మీరు? ఎవరికి? ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మాట్లాడిన అడ్రస్లు కావాలన్నారు. 450 ఆడియోలు ఉన్నాయి. వాళ్ళందరూ అడ్రస్లు కనుక్కొని మీకు పంపించమంటారా? లెటర్లు రాస్తారా వాళ్ళందరికీ? ఎవరికి మూలకర్తలు ఎవరో వాళ్ళ పేరు చెప్పండి. మీది ఒకటి చెప్పండి. ఒక మూలకర్త పేరు చెప్తా, రాసుకోండి. అడ్రస్ చెప్తాను, పంపించండి సార్ అని చెప్తున్నాను. ముగ్గురే కావాలి. ముగ్గురే చెప్తాను, రాసుకోండి. యేసు, పరిశుద్ధాత్మ, యెహోవా ముగ్గురు పేర్లు చెప్తా. వాళ్ళకి పంపించండి లెటర్లు. ఏది వాళ్ళ అడ్రస్ ఉందా? ఉందండి, చెప్తాను, రాసుకోండి. యేసు పేరు మీద రాస్తే పోతుంది అడ్రస్? వెళ్తుందండి. యేసు ఊరు పరలోకం వెళ్ళిపోద్ది డైరెక్ట్ గా. సరిపోద్ది. యెహోవా పరలోకం, పరిశుద్ధాత్మ పరలోకం వెళ్ళిపోతాయి లెటర్స్. మీరు రాసేయండి. పోకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ అడగండి సార్. నన్ను అడిగితే నేనేం చెప్తాను? పోస్టల్ డిపార్ట్మెంట్ నాది కాదు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. కరెక్ట్ గా మిమ్మల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో వేయాలా, లేకపోతే మీ లెటర్లు పరలోకం పంపించాలని వాళ్ళు ఆలోచిస్తారు. నేనేమో సార్ అమాయకుడిని సార్, నేను అమాయకుడిని సార్. మీ బోర్డులందరూ నాకు ఫోన్లు చేసి నా బుర్ర తింటా ఉంటే వాళ్ళకి మీరు సమాధానం చెప్తుంటే నేను పని చేయండి సార్. మీరు ముగ్గురికి లెటర్లు రాసేయండి ఫస్ట్, తర్వాత చూసుకుందాం మనం. రాతపూర్వకంగా సవాల్ చేస్తున్నట్టు ధర్మాలు తీసుకొని వచ్చి రాతపూర్వకంగా సవాల్ చేస్తున్నావా? రాతపూర్వకంగా సవాల్ చేద్దామంటావు మన ఇద్దరం? ఇప్పుడు చెయ్యాలి మరి. రాతపూర్వకంగా తెలుసుకుంటే జ్ఞానోదయం వస్తాయి, మాటలతో ఎక్కడెక్కడ పోతాయి. ఇప్పుడు నేను లెటర్, నాకు ఇప్పుడు అంటే లెటర్ రాయమంటారా? మీ అడ్రస్ చెప్పండి సార్, నేను లెటర్ రాస్తాను మీకు. మీ అడ్రస్ చెప్పండి, లెటర్ రాస్తాను నేను ఇప్పుడు పొద్దున. నాకే పంపిస్తావా? పంపిస్తా. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నరసింహ రాసుకో. బి నరసింహ బి నరసింహలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. జి నరసింహ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఓకే. బి నరసింహలు. ఓకే, బి నరసింహలో. టోకెన్ నంబర్ రాసుకో. టోకెన్ నంబర్ నేను అబద్ధం ఆడతలే. టోకెన్ నంబర్ 1936-7. ఓకే అండి. ట్రేడ్ మిషనిస్టు సెక్షన్ 32 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఊరు పిన్ కోడ్ నంబర్ ఊరు ఊరే ఊరు సార్? ఎద్దుమైలారం. ఇది సంగారెడ్డి తెలంగాణలో ఒకటే ఫ్యాక్టరీ ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. తెలంగాణ ఒకటే ఉంది. రైట్ సార్, లెటర్ పంపిస్తాను చూడండి, మీకు 3 days లో అందుతుంది. మొత్తం పూర్తి ఊరి ఆవేం చెప్పబడుతుంది. తెలంగాణలో ఒకటే ఫ్యాక్టరీ. ఇప్పుడు నేను మీకు లెటర్ పంపిస్తాను, 3 days లో అందుతుంది చూడండి. మరి మీ అడ్రస్ కూడా కావాలి నాకు. నా అడ్రస్ రాసుకోండి, చెప్తాను. హైదరాబాద్ నేను ఉండేది. హౌస్ నెంబర్ 15-1-7. సార్ హౌస్ నెంబర్ రాసుకోండి సార్.
15-1-72. అది నేను రాసుకుంటలేను. నా అడ్రస్ అడిగినావు కదా, నువ్వు 3 రోజుల లెటర్ పంపిస్తాను కానీ నీ లెటర్ మొత్తం చూస్తాం కదా, నీ అడ్రస్ పంపినా. అది చెప్తున్నాను సార్, ఇప్పుడు చెప్తున్నాను, రాసుకోండి. నేను రాసుకోను. నీవు నా అడ్రస్ అడిగినప్పుడే నేను నిజాయి చెప్పిన. నేను లెటర్ పంపిస్తానండి, మీరు చూసుకోండి ఒకసారి. నీ లెటర్ నీ అడ్రస్ నేను మామూలు పంపించాను సార్, కోర్టు ద్వారా మీకు పంపిస్తాను లెటర్. నేను కోర్టు ద్వారా పంపిస్తాను లెటర్. నాకు ఫోన్ చేసి నన్ను హెరాస్మెంట్ చేసి ఏడిపిస్తున్నాడు అని చెప్పి కోర్టు ద్వారా లెటర్ పంపిస్తాను మీకు. నీకు శుభం చెప్తాను, నీకు థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ చెప్తాను. నన్ను గిట్ట కోర్టులను పెట్టెక్కించిన అదే కోర్టు ద్వారా లెటర్ పంపిస్తాను. నాకు ఫోన్ చేసి నన్ను ఏడిపిస్తున్నాడు ఈయన అని చెప్పి. నేను ఏం ఏడిపించినా మరి ఆ వీడియో పెట్టాలి మన మాటలు బయట. మనం ఏం మాట్లాడినా అది వీడియో పెట్టదు బయట. నేను కోర్టులో ఇస్తా ఇవన్నీ. నాకు ఫోన్ చేసి నన్ను వేధిస్తున్నాడండి మానసికంగా అని చెప్పి మీ మీద కేసు పెట్టి మీ అడ్రస్ కి నేను లాయర్ ద్వారా నోటీస్ పంపిస్తా, మీరు కోర్టుకు హాజరుగాండి. సరే, మీ పిన్ కోడ్ మీ అడ్రస్ పెట్టలేదు మరి రాసుకుంటూ చెప్తే రాసుకోమని చెబుతున్నాను కదా. నేను రాసుకోను. నువ్వు ఎప్పుడైతే నా అడ్రస్ అడిగినావు, ఏ కోర్టుకు రమ్మంటే ఆ కోర్టు రాని సిద్ధంగా ఉన్నా. నేను అదే హైదరాబాద్ జిల్లా కోర్టులో ఒక నిమిషం వినండి అండి. హైదరాబాద్ జిల్లా కోర్టులో వేస్తున్నాను మీ మీద కేసు. మీరు రేపు మీకు 3 days లో లాయర్ ద్వారా నేను సంప్రదించి కోర్టులో రిజిస్టర్ చేసి మీకు నోటీస్ పంపిస్తాను. నీకు దమ్ముంటే కదా కోర్టుకు నన్ను విచారించడం. సరే, ఈ మాటలు ఎందుకు లేదు సార్, దమ్ము గిమ్ అన్నమాట చెప్పాను. మీరు పంపించండి అనగా దమ్ము గిమ్ ఇట్లాంటి మాటలు ఎందుకు సార్? కుర్రోళ్ళగా మాట్లాడతారు మీరు. మీ వయసు తగ్గ మాటలు మాట్లాడండి. అరే నువ్వు ఏం చెప్తున్నా, మీరు రిటైర్డ్ అయిపోయిన వయసులో, మీరు రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చున్న వయసులో ఉన్నారు. దమ్ము గిమ్మ అలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. ఈ కుర్రోళ్ళు మాట్లాడాల్సిన మాటలు. దమ్ము లేదా చెప్తున్నా నేను. నీకు కావాలంటే చూసుకున్నాను, నిలబెట్టినాక నీకు తెలుస్తుంది కోర్టులు ఇద్దరు ఇప్పుడు లెటర్ పంపిస్తాను, మరి చూసుకోండి. కోర్టు ద్వారా మీకు లెటర్ పంపిస్తాను, చూసుకోండి. నీ లెటర్ పంపిస్తే నీ దగ్గర నేను రూపాయి తీసుకోను కానీ నా దగ్గర లాయర్ కూడా పెట్టుకోను. కానీ నువ్వు నా దగ్గర రూపాయలు కానీ సంపిస్తావు, కొట్టిపిస్తావు, తిట్టిపిస్తావు, కూతుడు. ఇంతే వరకు నీకు జరిగేది ఏంటండి? నా నిజాయితీకి మాత్రం నిలవవు. నువ్వు నీ లాయర్ కూడా నిలవడు, నీ కోర్టు కూడా నిలవడు. అది ఛాలెంజ్. మీ దెబ్బకే నా దెబ్బ కాదు. నేను జరిగే సమాజంలో జరిగేదాన్ని బయటికి తీసుకొస్తే నువ్వు కొట్టుడు, సంపుడు, తిట్టడం, వ్యభిచారం చేయించడం తప్ప గివ్వే తప్ప నిజాయితీకి మాత్రం నువ్వు నిలిచే దమ్ము లేదు, నీ లాయర్కి లేడు, కోర్టు కూడా లేదని చెప్తున్నాను. సరే, చూద్దాం. రెడీగా ఉండండి, మీరు రెడీగా ఉండండి. మీకు నోటీస్ వస్తుంది, చూస్తుండండి. పోలీసులు అరెస్ట్ దాకా కూడా చేసుకెళ్తారు మిమ్మల్ని. నేను కాకపోతే నేను ట్రై చేస్తాను. కాకపోతే అంటే దైవాధీనం, మన చేతుల్లో ఏముంటది. ఇప్పుడు నిన్ను చంపుదామంటారు నేను అనుకుంటానండి, కానీ దేవుడు కరుణించాలి కదా, నాకు అవకాశం ఇవ్వాలి కదా, నీ బోటలు చంపే అవకాశం. నాకు మనుషులు కనబడుతుంది కదా, దేవుడు కనబడతలేడు. మీకు కనపడతలేదా? ఓ పని చేయండి, ఒక కృష్ణా నదిలో కానీ లేకపోతే ఎక్కడ పెద్ద పెద్ద నదుల దగ్గరికి వెళ్ళి దూకండి నదిలో. దేవుడు మొత్తం డైరెక్ట్ మీకు దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు. లేదా రైలు వెళ్తున్నప్పుడు రైలు పట్టాల కింద తలకాయ పెట్టండి, దేవుడు కనిపిస్తాడు. బస్సు కింద పడుకోండి, బస్సు వెళ్ళేటప్పుడు టైర్ కింద తలకాయ పెట్టండి, దేవుడు కనిపిస్తాడు మీకు. నేను చచ్చిపోయినాక నీకేముంటుంది ఆన్సర్? సార్ మీకు దేవుడు కనిపించాలంటే మార్గం చెప్పాను నేను. ఆ మార్గం ఏంటి చెప్తే దుంపితే తెలుస్తుంది. తెలుస్తుందండి, ఉన్నాడో లేదు తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీరు చెరువులో దూకారనుకోండి, ఉన్నాడు ముక్కు మూసుకొని చెరువులో దూకితే ఉన్నాడో లేదు దేవుడు కనపడతాడుగా. రాకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోతే దేవుడు ఖచ్చితంగా కనపడతాడు. ఏ దేవుడు నన్ను కనపడతాడు కదా. ముగ్గురు దేవుడు ఏ దేవుడు ఉన్నాడు, అల్లానా ఎవరో కనపడతారు కదా, మీకు అదృష్టవంతులు అవుతారు కదా. శ్వాస వస్తుంది, నా ముక్కుల శ్వాస వస్తుంది. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ మనిషికైనా ముక్కులకెళ్ళి శ్వాస వస్తుంది. ఆ శ్వాసను పెట్టి రావచ్చు అంట నేను. ముక్కు నుండి శ్వాస వస్తుందా? నాకు గుద్దలోంచి వస్తుందండి. నీ గుద్దలకెళ్ళి వస్తుంది అని చాలా గొప్ప.